తెలంగాణలోని వనపర్తి జిల్లా ఘనపురం మండలం సలకాలపురంలో దారుణం జరిగింది. భార్య, 2 పిల్లలను చంపి కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను సంపులో పడేసి భార్యకు ఉరివేసి చంపేశాడు. భార్య, పిల్లలను చంపిన తర్వాత చెట్టుకు ఉరేసుకుని నరసింహ ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహ పిల్లలు 10, 8వ తరగతి చదువుతున్నారు. నరసింహ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్. సలకారపురం మామిడి తోటను కౌలుకు తీసుకుని అక్కడే జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, హోమ్ లోన్ బాధలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాను అప్పులో ఉన్నారని, గోడలపై రాయించి ఇంటిని సీజ్ చేశారని, బంగారం, వెండి ఆభరణాలు కూడా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పిచ్చిన వాళ్ళు తీవ్రంగా వేధిస్తున్నారంటూ, అందుకే కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. మస్తు ట్రై చేసిన, నా వల్ల అయితే లేదు. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నా, అయినా ఎవరు వినట్లేదు. నాకు గడత ఒకటో అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దేని గత వల్ల ఫోర్స్ ఎక్కువైంది. ఆ ర్యాంబో కూతురు రేణుక కౌన్సిలర్ గెలిచింది కదా వెంకటమ్మ బేసికల్ని. ఆయమ్మ వాళ్ళ ఒత్తిడి చాలా అయింది. 3 ఏళ్ళకి వెళ్ళి మిత్తి కట్టుకుంటూ వస్తున్నా. అంత చేసినాక కూడా 4 సంవత్సరాల కాగితం కూడా వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. 3 ఏళ్ళ కాగితాలు కూడా కట్టిన అమౌంట్ ఈ అమౌంట్ కూడా ఇట్లే పెట్టుకున్నారు వాళ్ళు. 6 ఏళ్ళగా తోట చేసి ఒక కౌలు వేసుకొని చేసుకుంటుండే. ఆ బాబుకి యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలు మొత్తం తీసి రాడ్లు పెట్టిండు. ఇక్కడ క్యాన్సర్ గడ్డ కూడా ఉంది మా తమ్ముడికి. 25 లక్షలు మా తమ్ముడికి అయినాయి. కోలుకోలేక కొంచెం అప్పులు అయినాయి, ఒక 60 లక్షల దాకా. డోకూరోళ్ళు చాలా టార్చర్ పెట్టిండు. పోతే ఆమె ఎవరో గలీజ్గా మాటలు తిట్టిందంట. ఒక ఆయన వచ్చి గుల్లాయన వచ్చి పండుకున్నాక తీసుకుపోయి రైలు కింద తీసి సంపుదాం రావిలేదని, పైసలు కట్టకుండా పానం పోతుంటే చూసి సంతోషపడదామని అన్నాడు. ఒక గొల్లలో పిల్లగాడు ఎవరో డ్రైవర్ అంట, బులోరో ఉందంట. బుద్ధి సంపుతాం రా, నువ్వు డబ్బులు కట్టకుంటే నాకు 2 లక్షలు ఇవ్వాలి, నువ్వు ఒక 1 లక్షనే ఇవ్వాలంట. నీ కారు ఇక్కడ బులోరో వెనక ముందర పెట్టుకుంటాము, ఒత్తి పడేస్తాము, 4 పోతారు, వీడ వదులుతుంది అని అన్నాడంట. 25 లక్షలు అయింది తోటకి. 10 లక్షలు తోట కౌలు, 15 లక్షలు అప్పు తెచ్చి మా తమ్ముడు మళ్ళీ పెట్టుబడులు కానీ పెట్టిండు. పెడితే 10 లక్షలు వచ్చింది. నేను 10 లక్షలు ఇవ్వలేను సార్ అంటే, నువ్వు వేరే తోటలు చేసుకున్నా నిన్ను మాత్రం ఉండనేను, నీకు తోటలు ఇయ్యను అని అన్నారట. బ్యాంకు కూడా క్లోజ్ చేసినట్ట. ఆయన కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కట్టించుకుంటాము, మీరు సరిగా కట్టలేదు కాబట్టి రిటర్న్ వడ్డీ ఇస్తామని చెప్పినారు. అయితే సరేలే నేను ఉండను, ఇల్లు మీరే తీసుకోండి అన్నాడంట. ఆయన చనిపోతాను ఇంకా డిసైడ్ అయిండు. లాయర్ ఉండి ఒక ఆయన ఉండి కాల్ చేసేయమన్నాడట. నువ్వు ఎవరు కట్టకుండా ఎవరికో 3 రూపాయల వడ్డీలాగా 4 లక్షలు తీసుకుంటే 9 లక్షలు కట్టించుకున్నారట. 6 సంవత్సరాలు కలిగి వాళ్ళే ఎక్కువ టార్చర్. మళ్ళీ వెంకటరావు అనేది ఆయన కూడా 10,000 కూడా 50,000 లక్ష రూపాయలు రాపిచ్చి కోటి 20 లక్షలు అన్నాడు. 60 లక్షలే ఉందంట మా తమ్ముడు తప్పు. తీసుకురామను, కాగితాలు తీసుకొని వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని అంటే, ఒక ఆడాయమ గలీజ్గా మాట్లాడింది రాత్రి అయితే, ఆదివారం రోజు రాత్రి. అందుకనే మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. పిల్లల్ని వదిలిపెట్టరా, దగ్గర ఉంటాడు, నువ్వు ఆమె పోయి ఆయన షాప్ లో పనిచేస్తే నాకు నిలబడలేనాక నేను కూర్చున్నలేకనే ఏడ్చిండు మా దగ్గర.